హలో సార్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీటెడ్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీటెడ్ అండి. అది మీరు కలర్ చేంజ్ చేయలేదు చూడండి. నేను ఎవరో కాల్ చేశారు మీ బ్యాచ్ లో వాళ్ళు. ఇది కంప్లీటెడ్ అంట, చెక్ చేసుకోండి. చేశారా లేదా? అది ప్రీవియస్ సరిగా అవుట్పుట్ రాలేదని ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఇచ్చారంట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏమైందంటే చెప్తాను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏమైందంటే మనము కరెంట్ డేటే తీసుకోవాలి. మనం ఫాస్ట్ డేట్స్ ఏవో మార్చాం, దానివల్ల ప్రాబ్లం అయింది. తర్వాత నేను మీకు ఒక వీడియో ఫార్వర్డ్ చేశాను. కరెంట్ డేట్ మనం లాస్ట్ ఇయర్ డేట్స్ తీసుకున్నాం, దానివల్ల ఐఎమ్ సారీ లాస్ట్ ఇయర్ డేట్స్ తీసుకున్నాం, దానివల్ల మనకి ప్రాబ్లం అయింది. కరెంట్ డేట్ తీసుకుని చేయండి, 100% అవుట్పుట్ వస్తుంది. ఓకే సార్, ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. కరెంట్ డేట్ తీసుకుని చేయాలి. వీడియో ఉంది కదా మీ దగ్గర? అది ఉంది సార్, అప్లోడ్ చేశారు మీరు. వీడియో మీ దగ్గర ఉంది కాబట్టి ఆ వీడియో చూసి చేయండి. కరెంట్ డేట్ మీకు యాక్చువల్గా 2 days బ్యాక్ చెప్పాను. వేరే వాళ్ళకి చెప్పాను, 2 days బ్యాక్ చెప్పాను. అంటే వేరే బ్యాచ్ కి ప్రాపర్ అవుట్పుట్ వచ్చింది. కరెంట్ డేట్ ఇవ్వాలి అంతే, ఇంకేం లేదు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ ఇయర్ ఇవ్వాలి, స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి, ఈ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేసి డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇవి చిన్న టాపిక్సే, మేజర్ టాపిక్స్ ఏమన్నా అవి స్టార్ట్ చేద్దాం. ఇవి కూడా కాదు, ఇంకేమున్నాయి. ఇంకా పైకి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ ఉందా? పని చేద్దాం. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 3 days పడుతుంది. తర్వాత కంట్రోలింగ్ చెప్పేద్దాం. మ్యాక్సిమం 95% మన సిలబస్ అయిపోయినట్లే. ఫస్ట్ అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఓకే, వెయిట్ చేయండి. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాము, కేర్ఫుల్గా వినాలి. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. 1 minute. సో అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతి కంపెనీకి కూడా అసెట్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి కూడా కొన్ని అసెట్స్ ఉంటాయి. సో ఈ అసెట్స్ గురించి మనం ఈ అసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఈ అసెట్స్ ని మానిటరింగ్ చేయాలి అనేది అసెట్ అకౌంటింగ్ లో నేర్చుకుంటాం. సో అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. సో అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని 2 types ఉంటాయి. సో అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్స్, 1 minute. అసెట్ అకౌంటింగ్ ఎక్కడ ఉంది? 1 minute. మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి?
వాట్ ఈజ్ మీన్ బై అసెట్? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, నోట్ చేయండి, కాపీ పేస్ట్ చేసుకోండి. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకొక పాయింట్ ఉంది, కాపీ చేయండి. సో asset, meaning of asset, benefits of expenditure is more than 1 year ఉండాలి. కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంటుంది, ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year, ఒక 1 year కన్నా ఎక్కువ రోజులు కనుక అసెట్ వాల్యూ ఉంటే దాన్ని ఏమంటారు అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year ఉండాలి. ఓకేనా, మోర్ దాన్ 1 year ఉండాలి, దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో ఒక 10,000 వాల్యూ ఉంటే దాన్ని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఇలా రకరకాలుగా ఉంటుంది. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? Asset accounting in the SAP system is used for managing and monitoring the fixed assets. Fixed assets ni manage cheyadaniki as well as monitoring cheyadaniki asset accounting anedi ఉపయోగపడుతుంది. So asset accounting in the SAP system is used for managing and monitoring the fixed assets. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి ఈ అసెట్స్ అనేవి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి? చాట్ బాక్స్ లో చూడండి. బిల్డింగ్స్ అనేది ఒక అసెట్, ఫర్నిచర్ అనేది ఒక అసెట్, ల్యాండ్ అనేది ఒక అసెట్, మిషనరీ అనేది ఒక అసెట్, వెహికల్స్ అనేది ఒక అసెట్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, వీటన్నిటిని కూడా అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. చాట్ బాక్స్ లో ఉన్నాయి చూసారా? బిల్డింగ్ అనేది ఒక అసెట్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, లేదంటే మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ఏమంటారు? అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అసెట్స్ మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? బెనిఫిట్స్ ఆఫ్ asset accounting వల్ల బెనిఫిట్స్ ఏంటి? asset accounting in the SAP system is used for managing and monitoring the fixed assets, buildings, furnitures, lands, machinery, vehicle, more than 1 year used products ని assets కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, అది కలర్ యాడ్ చేయండి. బెనిఫిట్స్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ కలర్ యాడ్ చేయండి, అది క్వశ్చన్ కదా. సో అసెట్స్ అంటే మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ని అసెట్స్ అంటారు. కొన్ని చోట్ల అసెట్ ని ఒక 10,000 వాల్యూ ఉన్న వాటిని అసెట్ అనుకుంటారు. అట్లా రకరకాలుగా ఉంటుంది. సో అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ ఇన్ SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి ఫిక్స్డ్ అసెట్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ అసెట్స్ 2 types అండి. అసెట్స్ అనేవి 2 types. అసెట్స్ అనేవి 2 types ఉంటాయి. ఏంటవి? టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ అండ్ టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. 2 types ఉంటాయి అసెట్స్. ప్రతి కంపెనీలో కూడా 2 types ఆఫ్ ది అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్, రెండోది ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ లో ఏమొస్తాయి? టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్.
వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. వీటిని కౌంటబుల్ అసెట్స్ అని కూడా చెప్తారు. సో టాంజిబుల్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే అవి మనకు కనిపించవు. టాంజిబుల్ అసెట్స్ అనేవి కనిపిస్తాయి. వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్. వాటిని టచ్ చేయలేము. ఇంటాంజిబుల్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ వస్తాయి. వీటిని ఏమంటారంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఓకే, టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, 2 types ఆఫ్ ది అసెట్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్? వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీలో ఎసెట్ పర్చేజ్ చేశారు. ఈ ఎసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తారు. క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తారు. క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. ఈ అసెట్ ఎవరు పర్చేజ్ చేస్తారు? ఎంఎంలో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, గుర్తుందా? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయటం. పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేం మెటీరియల్, ఏం వెహికల్స్ కావాలా, ఏం కావాలి, మిషనరీ ఏం కావాలి. సో ఎంఎంలో జరుగుతుంది యాక్చువల్గా ప్రాసెస్ అంతా కూడా. ఓకే, ఎంఎంలో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, మిషనరీ రిసీవ్ అవటం, ఇదంతా జరుగుతుంది. బట్ ఎఫ్ఐలో కూడా మీకు సేమ్ ప్రాసెస్. ఎఫ్ఐలో కూడా చెప్తాను మీకు ఎలా అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటలైజేషన్ అంటే అసెట్ వాల్యూని మనం బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేస్తాము. దీన్ని క్యాపిటలైజేషన్ అంటారు. క్యాపిటలైజేషన్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? వాట్ ఈస్ ది ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? చాట్ బాక్స్ లో చూడండి. ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే, ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ మీన్స్, ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే ఏంటి? ఒక ప్రాపర్టీ పైన అప్రిసియేషన్ ఎంత ఉంది, డిప్రిసియేషన్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తారు. ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటే ఒక ప్రాపర్టీ పైన అప్రిసియేషన్ ఉందా, డిప్రిసియేషన్ ఉందా క్యాలిక్యులేట్ చేయడాన్ని ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్ అంటారు. డిప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ వీటిని బేస్ గా చేసుకుని రియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. అది అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. ఓకే, తర్వాత చూడండి, అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ రిటైర్మెంట్ అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ వాల్యూని రిమూవ్ చేసేస్తాం, మనం బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తాం. దీని ఏమంటారంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్ అంటే అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తాం. దీని ఏమంటారంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్. మిషనరీ ఉంది, ఒక 10 years యూజ్ చేశారు, తర్వాత ఏమవుతుంది?
ఆ మెషినరీని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేస్తారు. దీన్ని అసెట్ రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ అనేది 2 ప్రాసెస్ లో జరుగుతుంది. చాట్ బాక్స్ లో ఉంది చూడండి. విత్ కస్టమర్ స్క్రాపింగ్. అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేయడాన్ని అసెట్ రిటైర్మెంట్ అంటారు. మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తారు. సో ఎలా జరుగుతుంది? విత్ కస్టమర్ స్క్రాపింగ్. విత్ కస్టమర్ అంటే ఎవరికైనా నమ్మేస్తారు అసెట్ ని. స్క్రాపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేస్తారు. అదొక వే అనమాట. ఇట్లా 2 ways లో అసెట్ ని రిటైర్మెంట్ అనేది చేస్తారు. క్లియర్ కదా? అసెట్ ని రిటైర్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఏయుసి నోట్ చేసుకోండి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఏయుసి టైప్ చేయండి. ఏయుసి అంటే ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఈసీసీలో నేను కొంత చెప్తానండి. S4 హనాలో చాలా టాపిక్స్ అంటే అడిషనల్ గా చాలా పాయింట్స్ యాడ్ చేశాను. ఈసీసీలో అసెట్ అకౌంటింగ్ అనేది ఒక 1 or 2 times చేయండి. అసెట్ అకౌంటింగ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పేశాను. అసెట్ అకౌంటింగ్ పిన్ టు పిన్ ఎండింగ్ వరకు ఉంది. S4 హనాలో చేయాలి అది మీరు. ఈసీసీలో ఓకే మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చేస్తుంది. 90%. 100% కవర్ అవ్వాలంటే S4 హనాలో చేయాలి మీరు. ఓకేనా? చూడండి. సో ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఏయుసి గురించి తెలుసా అంటే తెలుసా అని చెప్పాలి. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? లేబర్ ఎక్స్పెన్సెస్ అని డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తారు. ఫైనల్ గా ఆ వాల్యూ అనేది జీరో అయిపోతుంది. అంటే ఏయుసి వాల్యూ అనేది ఫైనల్ గా జీరో అవుతుంది. ఏయుసిలో ఉన్న వాల్యూని మనం ఏం చేస్తామో బ్యాలెన్స్ షీట్ లోకి యాడ్ చేస్తాం. సో ఏయుసి వాల్యూ అనేది జీరో అవుతుంది. ఫైనల్ గా ఆ వాల్యూని మూవ్ చేస్తాం. ఓకేనా? ఆ వాల్యూని మనం మూవ్ చేస్తాము. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని అర్థం. ఏయుసి వాల్యూ విల్ బి ఫైనల్లీ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఏయుసి వాల్యూ అనేది ఫైనల్ గా జీరో అవుతుంది అనమాట. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఏయుసి వాల్యూ ఫైనల్ గా జీరో అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. నెట్వర్క్ స్లోగా ఉంది, వస్తుంది మీకు. చూడండి, ఇది కాదు, ఐఎమ్ సారీ, ఇది ఎందుకు వచ్చింది? 1 minute. డిప్రిసియేషన్స్ గురించి తెలియాలి మీకు. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఇది ఓపెన్ చేయండి. సో డిప్రిసియేషన్ అసెట్ పైన ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అసెట్ పైన డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మనకి 2 types ఆఫ్ ది డిప్రిసియేషన్స్ వాడతారు మన ఇండియాలో. డిప్రిసియేషన్ మెథడ్స్ చాలా ఉన్నాయి. డిప్రిసియేషన్ మీన్స్ వే ఆఫ్ ది క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అర్థం.
సో డబ్ల్యూడివి మెథడ్ ఉంటుంది. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్న ఫస్ట్ వన్. రెండోది ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి మెథడ్ ఒకటి ఉంటుంది, ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. 2 టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి. డబ్ల్యూడివి మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. 2 టైప్స్ ఆఫ్ ది మెథడ్స్ డిప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? డబ్ల్యూడివి మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. రెండోది ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఈ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో అడుగుతారు ఏ టైప్ డిప్రిసియేషన్స్ ఉంటాయని చెప్పాలి. డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్ అండ్ ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఈ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, డిప్రిసియేషన్ మెథడ్స్. ఓకేనా? నెక్స్ట్, సో అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమేం చేయాలి చూడండి. ఈసీసీ సర్వర్లో ఒకసారి చేయండి, తర్వాత S/4HANA సర్వర్లో చేయండి. ముందే చెప్తున్నాను. ఓకే, డిఫరెన్సెస్ ఏం లేదండి. ఈసీసీకి S/4HANAకి అసెట్ అకౌంటింగ్ అనేది 90%, 90 కాదు 99% ఒకేలా ఉంటుంది. ఇక్కడ చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. 3, 4, 5 వరకు నేను చెప్తాను. లాస్ట్ స్టెప్ మీరు చేయాలి, 6th పార్ట్ మీరు చేయాలి. ఓకేనా? 6th స్టెప్ అనేది మీరు చేయాలి. 5th వరకు నేను చెప్తాను. 3 days పడుతుంది టోటల్గా ఈ టాపిక్ అనేది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 hours వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఓకే, క్లియర్ కదా? ఇవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్ లో మనం చేయాల్సింది. అప్రాక్సిమేట్లీ 3 hours పడుతుంది. 1 minute మీకు ఇంకొక షీట్ ఇస్తాను. ఇంకా డెప్త్ గా నాలెడ్జ్ కావాలంటే 1 minute. నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ షీట్ లో ఉన్నదంతా చదవాలి, చదివితేనే మీకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై అసెట్, ఇంకా డెప్త్ నాలెడ్జ్ అనమాట అసెట్ అకౌంటింగ్ గురించి. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. ఈ షీట్ లో ఉన్నదంతా చదవాలి. చూడండి, అసెట్ అకౌంటింగ్ ఇది చూడండి, మొత్తం చదవాలి. ఓకేనా? బెనిఫిట్స్ అండి, ఎం తీసేసి బి ఇవ్వండి. బెనిఫిట్స్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్, మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. ఇంకా డౌన్కి వెళ్ళండి. అసెట్స్ ఏమేమి ఉన్నాయి? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ మళ్ళీ ఎలా డివైడ్ చేస్తాం? డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్స్. తర్వాత వాట్ ఈజ్ మీన్ బై టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఇంటాంజిబుల్ అసెట్స్. వాట్ ఈజ్ మీన్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఇవన్నీ చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై కరెంట్ అసెట్స్. ఇవన్నీ చదవాలి మీరు. ఓకేనా? తర్వాత ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, అసెట్ అక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పర్చేజింగ్. అసెట్ అక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పర్చేజింగ్ ఫ్రమ్ ది వెండర్. వెండర్ దగ్గర నుండి అసెట్ పర్చేజ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? అసెట్ అక్విజిషన్ అంటారు. ఓకేనా? సో ఇవన్నీ చదవాలి, 1 by 1 చదవాలి. చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈ షీట్ మొత్తం చదవాలి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదవండి మీరు. ఓకే,
సో ఇది చదివితేనే మీకు అసెట్ అకౌంటింగ్ అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థమవదు. చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేశాను, షీట్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి పాయింట్ చదవాలి మీరు. ఓకే. సో మనం ఇది S/4HANAలో ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తాను, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. సో ఈసీసీలో చేద్దాం కాన్ఫిగరేషన్స్ ఫస్ట్. మీరు ఈసీసీలో చేస్తే S/4HANAలో కూడా వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి, అది ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, పార్ట్ 1 కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ని కాపీ చేస్తాం. ఓకే. టీ కోడ్ ఏముంది, మనం పాత్ ద్వారా వెళ్దామా? ఈ పాత్ ద్వారా వెళ్దాంలే, EC08 పాత్ ద్వారా వెళ్దాం పదండి. SPR financial accounting new, financial accounting new, asset accounting, organization structure, copy reference chart of depreciation. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్ లో చూస్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ అయ్యింది ఆల్రెడీ, చూస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంటీగా కనిపిస్తుంది, పైన కాపీ అని చూసారా, కాపీ ఉంటుంది చూడండి పైన, అది కాపీ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరు ఎక్కడ నుండి కాపీ చేస్తున్నారు, స్టాండర్డ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ చేయాలి. మన ఇండియాకి సంబంధించిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది, 1IN డ్రాప్ డౌన్ చేసి చూడండి. 1IN డిప్రిసియేషన్ అంటే ఏంటి, వే ఆఫ్ ది క్యాలిక్యులేషన్. WDV మెథడ్ అనేది ఒక వే, స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది ఒక వే. చూడండి, మన ఇండియాకి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ చేస్తున్నాం, 1IN ఇండియా. కంటిన్యూ చేయండి. 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమిద్దాము, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో క్యాపిటల్ ఇవ్వండి, మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే. TATC కంటిన్యూ చేయండి. ఎస్ అనండి, కంటిన్యూ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1IN కాపీ టు TATC అంటే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ అయిందనమాట. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం కాపీ చేసాము, జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్ ఓన్లీ. స్పెసిఫై డిటర్మైజేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనిపిస్తుంది. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చారు, అది ఇవ్వాలి. కంటిన్యూ. ఇక్కడ మీరు నేమ్ మార్చుకోవచ్చు, ఇక్కడ ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వచ్చు, లేదంటే అలాగ కూడా ఉంచవచ్చు, నో ప్రాబ్లం, ఇవ్వండి. ఇండియా ఇచ్చారు, ఓకే, మీ కంపెనీ కూడా ఇచ్చారు, సేవ్. మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి, TATC. ఓకే. నెక్స్ట్ జస్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్, కాపీ డిలీట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చారు, కంటిన్యూ చేయండి. ఇవన్నీ ఏంటి, మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్స్. ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ కూడా డిఫరెంట్ డిప్రిసియేషన్స్. 8 టైప్స్ ఆఫ్ ది మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం యూజ్ చెయ్యం, ఏదన్నా ఒక 1 or 2 మెథడ్స్ తీసుకుంటారు. మాక్సిమం ఏం తీసుకుంటారు, 1 and 15. బుక్ డిప్రిసియేషన్ అనేది వెరీ ఫేమస్ మన ఇండియాలో. సో 20, 30, 31 అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏమైతే 2 ఉన్నావో అవే తీసుకుంటున్నాం. యాక్చువల్లీ బుక్ డిప్రిసియేషన్ ఇస్ ఎనఫ్, మనం సెకండ్ వన్ కూడా తీసుకుంటున్నాం. ఓకే. సో డిలీట్ చేయండి, డిలీట్ మైనస్, సేవ్ చేయండి.
ఇలా గ్రీన్ ట్యాబ్స్ ఉండాలండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా, డేటా వాస్ సేవ్డ్. డిప్రిసియేషన్స్ చాలా ఉన్నాయి మన ఇండియాకి. అవన్నీ రిమూవ్ చేసి మనకు కావాల్సినటువంటి 2 టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ని మనం తీసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. చూసారా, టిక్ మార్క్స్ ఉన్నాయి. ఇవంతా అయిపోయింది, ప్రాసెస్ అంతా కూడా. క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఎస్ఐన్ ఇన్పుట్ ఏముంది? నెక్స్ట్ సెకండ్ ఏమని చూడండి. షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ కంప్లీటెడ్. ఫస్ట్ వన్ ఏం క్రియేట్ చేసాం నోట్ చేసుకోండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ యాడ్ చేయండి ఇక్కడ లాస్ట్ లో. నెక్స్ట్ ఎస్ఐన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ ఫర్ నాట్ టాక్సబుల్ అక్విజిషన్. సో ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేయాలి. వెళ్ళండి, సేమ్ పార్ట్. Financial accounting new, financial accounting global settings new, tax on sales and purchases, tax on sales and purchases, posting, assign tax codes for non-taxable transactions. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ట్యాక్స్ కోడ్స్ అనేవి ఇవ్వాలి. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ డమ్మీ ఇస్తాం. డమ్మీ అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేసి V0 అండ్ A0 ఇన్పుట్ జిఎస్టీ V0 ఇవి ఇవ్వకండి. T1 T2 ఇవ్వకూడదు. ఇవి ఎప్పుడు ఇస్తాము? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యూజ్ చేస్తాం. సో మనం ఏం చేస్తున్నాము? డమ్మీ ఇస్తారు. ప్రాజెక్ట్ లో అయినా అంతే. V0 A0 అవుట్పుట్ A0 క్రింద కూడా మ్యాక్సిమం అవే యూజ్ చేస్తుంటారు. చూడండి, ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి. V0 A0 ఇవి తీసుకున్నాం. ఓకేనా? స్టాండర్డ్ ఇవి. ఇప్పుడు మమ్మల్ని ట్యాక్స్ కోడ్స్ ఎక్కడ ఇస్తారు? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇస్తారు. V0 A0. ఓకే, షీట్ లో నోట్ చేసుకోండి ఏమి ఇచ్చారు. V0 A0 ఇచ్చారు. కంట్రోల్ జెడ్ అని అక్కడ ఏమైంది? మొత్తం పోయిందా? కంట్రోల్ జెడ్. కంట్రోల్ జెడ్ ఇవ్వండి, వస్తుందా? నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. వెళ్ళండి, ఇక్కడ ఉంది అసైన్. సేమ్ పాత్ చూడండి. అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఓపెన్ చేయండి. కంటిన్యూ. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడ్ నేమే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ అవ్వలేదు. సేవ్ చేయండి మళ్ళీ. ఇది ఒక ఎర్రర్ యాక్చువల్. చూడండి, లాస్ట్ లో మనకి మెసేజ్ ఫామ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇది ఒక ఎర్రర్ యాక్చువల్గా. ట్రై చేయండి, కంటిన్యూ చేయండి. సేవ్ అవ్వలేదు. సో ఏం చేయాలి? మీరు ఒక న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. తీసుకున్నారా? న్యూ సెషన్ లో మనకి
1 minute చెప్తాను. న్యూస్ సెషన్లో ఓబీ బేట్కి వెళ్ళండి ఒకసారి. ఓబీ బేట్ కదా, ఓబీ బేట్ కాదు. వన్ మినిట్. ఓబీ 41కి వెళ్ళండి. నో ఇది కాదు. మనం కరెన్సీస్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? 3 కరెన్సీస్ మెయింటైన్ చేస్తాం కదా. ఏటీ కోడ్ మర్చిపోయాను నేను, ఎవరికైనా గుర్తుందా? SCC4 రండి, SCC4 800 పైన క్లిక్ చేయండి. 800 SCC4 గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం మనం? కోటి 1 minute అండి. ఇక్కడ కాదు, మనం 3 కరెన్సీస్ మెయింటైన్ చేస్తాం కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది కాదు, ఇంకోటి మనం OB41 కాదు. కరెన్సీ టైప్స్ ECC 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుందో చెప్పాను మీకు నేను. గవర్నమెంట్ వేషన్ నేను చూస్తాను, మర్చిపోయాను. ఓకే, OB22 వెళ్ళండి. OB22 వెళ్ళండి. ఇస్తానండి. అక్కడ 30 రిమూవ్ చేసేయండి. 30 రిమూవ్ చేయండి. ఈ కరెన్సీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అది మేబీ. రిమైనింగ్ తీసేయండి. M1 అవన్నీ తీసేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. ఆ సెషన్కి వెళ్ళి సేవ్ చేయండి. కంటిన్యూ. అవ్వట్లేదా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయండి డైరెక్ట్గా. సేవ్ చేయండి. ఓకే, గాట్ తీసుకోండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఇలా వస్తే అది మార్చుకోండి. యాక్చువల్గా ఇది టెక్నిక్ వేరే ఇష్యూ వల్ల వస్తుంటుంది రెగ్యులర్గా. ఇలా వస్తే కనుక మీరు ఇలా మార్చుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు. దీనివల్ల ఏం ప్రాబ్లం, ఏం ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. Part 1 కంప్లీటెడ్. ఓకే, Part 1 కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ టుమారో Part 2 అండ్ Part 3 రేపు చెప్తాను మీకు. Part 2 అండ్ Part 3 రేపు చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో 4 and 5 చెప్తాను. 3 days పడుతుంది. నెక్స్ట్ క్లాస్ Part 2 అండ్ Part 3 రేపు చెప్తాను. మీకు థియరిటికల్గా కొన్ని పాయింట్స్ ఇచ్చాను కదా, మొత్తం చదవాలి. మీకు నోట్స్ ఇచ్చాను, అది చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. మీ ఇష్టం, ముందే చెప్తాను. క్లియరా? అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్ ఫినిష్ చేసేద్దాం. మిగతా చిన్నవేగా స్లోగా చెప్పుకోవచ్చు. ఒక
మనకి ఇవి అయిపోతే అయిపోయినట్టే, ఎస్ఐపి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. అలాగే ఎసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ విత్ ఎసెట్ రిటైర్మెంట్, ఏయుసి అవన్నీ S4 HANAలో కవర్ చేశాను. ఇంకా అడిషనల్ పాయింట్స్ చాలా డెప్త్గా. సో ఈసీసీ అయిన తర్వాత కంప్లీట్గా S4 HANAలో ప్రాక్టీస్ చేయండి. క్లియరా కాదా? ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.